హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అంతా బాగేనా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్యాబ్ డ్రైవర్ని. నేను రీసెంట్గా ఛానల్ ఓపెన్ చేసిన, కొన్ని వీడియోలు కూడా పెట్టినాను. అయితే నేను క్యాబ్ నడిపించిన ఒక 5-6 సంవత్సరాలు నడిపించిన. ఇప్పటికీ నాకు బాడీ సహకరిస్తలేదు. అందువల్ల నేను ఒక వేరే పని చేసుకుందాం, కూర్చుండే ఏదన్నా అనుకున్నా, పెట్టిన. అయితే దాంట్లో హోటల్ పెట్టి మోసపోయిన. బాగా మోసం చేసిండు. ఒక మాస్టర్ గాని పెట్టుకున్న, కమ్మర్పల్లికి వెళ్ళి వచ్చిండు. అదే మరి మోర్తాడు దగ్గర తుర్తి గ్రామం, నిజామాబాద్ డిస్టిక్ మాది. అయితే ఇక బాగా మోసం చేసిండాడు మాస్టర్ గారు. అట్లా బాగా బాకీలు అప్పులు అయిపోయినాయి. మళ్ళీ క్యాబ్ నడిపిద్దామంటే క్యాబ్ ఏమో నడుస్తలేదు, గిరాకులు లేవు. బైక్ వాళ్ళు బాగా ఎక్కువ బైకులే నడుపుతున్నాయి. బైకులు కూడా వాళ్ళకు కూడా నిండుతలేదు, మాకు కూడా నిండుతలేదు. ఎవ్వరు బతకలేకుండా అయిపోయింది క్యాబ్ డ్రైవర్లకు ఉన్నంత బాధ ఎవ్వరికి లేదు. అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇక కొద్దిగా ఏదన్నా చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా సుమారు పడతలేదు. ఫుల్ ఏసీ పెడదామంటే ఫుల్ గరం, ఏసీ వస్తలేదు. డీజిల్ ఎక్కువ తాగుతుంది. ఏం చేద్దామన్నా బాగా అయిపోయింది. అప్పులు బాగా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇక ఏం చేయాలా, ఏం కథ, ఫుల్ బాగా అయిపోయింది. ఇట్లా ఉంది ఫ్రెండ్స్. క్యాబ్ డ్రైవర్ల వర్క్ నేను 5-6 సంవత్సరాల నుంచి చేసిన. అయినా కూడా నాకు కరోనా స్టార్ట్ అయింది. ఒక సంవత్సరంకి ఈఎంఐలు ఉండే. సంవత్సరం లోపలనే ఈఎంఐలో ఇంకొక సంవత్సరం కడితే అయిపోతుంది అన్న టైంలోని కరోనా స్టార్ట్ అయిపోయింది. అది అయిపోయినాక ఇట్లా నా బాడీ సహకరిస్తలేదు, బండి సాధిస్తలేదు. బండి బాగా ఎక్కువ సతాంచింది, ఫుల్ సతాంచింది. బండికి ఒక 3 లక్షల రూపాయల దాకా పెట్టిన. యాక్సిడెంట్ అయింది, అప్పుడే ఇంజన్ పోయింది. తర్వాత ఇక ఏదో ఒక్కటి కాకుండా ఒకటి దెబ్బ పడ్డాయి. అప్పులు బాగా అయిపోయినాయి. ఇంటికాడ ఇల్లు కదా సరి చేసుకుందామని, ఇల్లు బాగా వేరే ఉండే, బాగా లేకుండే. ఇల్లు చేయించిన, హోటల్ పెట్టి బాగా నష్టపోయినా. ఏం చేయాలని అర్థమైతలేదు. మళ్ళీ ఎటన్నా చూద్దామని అనుకుంటున్నాను. ఏదన్నా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.